ప్రజాపాలన పేరు చెప్పి 6 గ్యారెంటీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కళ్యాణ్ కార్ నరసింగరావు అన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలోని రైతులు ఉదయం 4 గంటల నుంచి 13 గ్రామాల రైతులు పాస్బుక్లతో యూరియా కోసం లైన్లో వర్షంలో పడిగాపులు కాస్తుంటే వ్యవసాయ అధికారి యూరియా లేదు అంటే రైతులు రోడ్డుపైన నిరసన చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోని రైతులు స్వేచ్ఛగా నిరసన చేసే హక్కు కూడా లేదని వాపోతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి రైతులు యూరియా కోసం నీటి కోసం రోడ్డు ఎక్కిన రోజులు లేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ప్రెస్ మీట్లకు ఫోజులు ఇస్తూ రైతుల కోసం పట్టించుకోకుండా కుర్చీల కోసం పైసల కోసం కుమ్ములాట ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గజ్వేల్ పట్టణంలో రెక్ పాయింట్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల జిల్లాలకు కరీంనగర్ నిజామాబాద్ ప్రాంతాలకు కూడా గజ్వేల్ నుంచి యూరియా పంపించే ఆలోచన చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇకనైనా యూరియా సకాలంలో పంపిణీ చేసి రైతులకు బాధలు తీర్చాలన్నారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. పెట్టుబడి ఇచ్చిన వాళ్ళకి ఇస్తుండు, మా సొంటలకు లాజ్ చేస్తుండు, మొత్తం దొంగ దోపిడీ చేస్తుండు. లేకుండా మొత్తం అన్న అమ్మకు ఊకోరి మొత్తం ఇట్లా లంచాలు తీసుకుంటా మసాలా అమ్ముతురు. ఎందుకు అది చేస్తురు? లేకుంటే మొత్తం కాదని చెప్పి రైతులను నష్టం చేస్తున్నారు. బోర్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫారాలు కాలిపోతున్నాయి. ఇట్లా ఎందుకని అది చేస్తున్నారు? కాకుండా కాదని చెప్పురి. ఇంత ఇప్పుడే వానగొట్టే ఏం వేసుకోవాలి? మొత్తం లారీలో కొద్దిపోతే ఏమన్నా దూరం తీసుకుపోయి అడవిలో పండి అమ్ముకోబడుతుంది. ఒక 3 రోజులు ఉపవాసం చెప్పాలి. వీరారెడ్డిపల్లి రాయపల్ మండల్ 2 హంచులు తీసుకుంటే నాని ఊరియో ఇస్తుండు, లేకపోతే మసాలా మొత్తమే ఇస్తలేడు, లేదంటే 4 కిలోల కొలకలు ఇస్తుండు. అవంతా ఎందుకు మాకు? మళ్ళా మొక్కజొన్న మొత్తం వేసేది మొక్కజొన్నకి ఇప్పుడు మొక్కజొన్న ఖరాబ్ అయిపోయినాక మాకు ఇంకా ఎందుకు వేసి వేస్ట్ గా వేసేదే ఇప్పుడు మేము చేసుకునేది ఇప్పుడు ఎందుకు సార్ మాకు అది మసాలా ఇవ్వండి? ఇప్పుడు రైతులం కదా. ఇంకా మంది పొద్దున 4 గంటలకు వచ్చాం సార్. దీనికి 4 గంటలకు వచ్చి లైన్ కడితే టోకెన్ అన్నారు. వచ్చిన తర్వాత టోకెన్ లేదు, ఏం లేదు. ఇవాళ మొత్తమే రాలే. నిన్న ఏమన్నారంటే నేను ఇవాళ ఇవ్వమని చెప్పారు. సరే నేను మళ్ళీ నేను ఇచ్చారు, మొన్న చెప్పారు, మళ్ళీ నిన్న ఇచ్చారు, మళ్ళీ ఇవాళ ఏమంటారు? ఇవాళ లేదు, మళ్ళీ సోమవారం దగ్గర రాదని మాట్లాడుతున్నాం. మేము ఏం చేయాలి రైతులమంతా? ఎందుకు సార్ ఇదంతా? నాకు 2 ఎకరాలు ఉంది, 12 ఎకరాలు కౌలు గజ్వేల్ మండలం గ్రామం కేసారం సిద్దిపేట జిల్లా. 2 ఎకరాలు ఉంది నాకు. 12 ఎకరాలు కౌలు కొట్టా. 12 ఎకరాల గురించి ఇప్పుడు ఇదే మసాలా కోసం తిరిగి ఆడ పన్నెం చేసుకుంటాం, బర్రెం చేస్తాము, వ్యవసాయం ఏం చేస్తాము. ఇదే మసాలా కాడ టైంకి వర్షం పడాలి, టైం కాకపోతే అక్కడ మసాలా ఇచ్చేది లాభం, ఏమేం లాభం. ఇప్పుడు నిన్న ఏది రేవంత్ రెడ్డి కంపెనీల ప్రారంభోత్సవం పోయింది. కనీసం ఈ మసాలా గురించి కొద్దిగా పట్టించుకుంటామా? ఆ కంపెనీలు కూడా మొత్తం రెడ్లే. నిన్న పేపర్ చూసిరా, ఇవన్నీ రెడ్లే. మరి రైతులకు ఇవ్వండి ఏం లాభం? ఇప్పుడు వాడు మొత్తం ఈయనే తిరిగిన తర్వాత వాడు చేయి దాటిపోయిన తర్వాత వ్యవసాయం చేసిన లాభం లాభం. ఇప్పుడు ఏళ్ళకి మసాలా లేదు. ఊక పొద్దున్నాక ఈయనేమంటే ఆడ ఏళ్ళకి మసాలా ఇస్తామా? ఏళ్ళకి మసాలా ఇస్తేనే అది చేను వస్తుంది. ఏం లాభం? పండించే లాభం. ఇప్పుడు ఉన్నాయి 1,30,000 కౌలు పట్టిన. ఇదే తిరిగిన తర్వాత ఇప్పుడు ఊకే నా ఒక ఆధార్ కార్డే పట్టుకొస్తాడు. కౌలుకి ఇచ్చినోడు సిటీలు ఉన్నాడు, నా ఆధార్ కార్డులు ఇస్తాడా? ఇప్పుడు ఇస్తే మళ్ళీ 3 రోజుల దాకా మళ్ళీ నా ఆధార్ కార్డు పనిచేయదు. మళ్ళీ నిన్ననే ఇచ్చినా మళ్ళీ ఎందుకు వచ్చినా అని అడుగుతుంది. ఇప్పుడు ఎట్లా? కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఇస్తారా? మన అవసరానికి ఊకే గడికి మళ్ళీ తమ్ము వాళ్ళది కావాలి. ఇప్పుడు మన తమ్ము పెడితేనే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ తెచ్చుకున్నా ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అసలు వ్యవసాయం చేయాలా చేయకపోవాలా ఎట్లా అర్థమైతలేదు. 13 కింద కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు చెప్పుల లైన్ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మళ్ళీ గిదే పరిస్థితి అయింది. మా పరిస్థితి ఏంటి? అసలు ఇస్తారా ఇయ్యరా? మరి ఏం చేస్తారు? ఇప్పుడు ఇవాళ హాలిడే, రేపు కూడా హాలిడే, సోమవారం ఇస్తారట. ఇప్పుడు సెకండ్ సాటర్డే, రేపు సండే, సోమవారం ఇస్తామని చెప్పి అడిగితే ఇప్పుడు ఏంది? రోజు వచ్చు తిరుగుడు బృందాకి తినేమంటే వ్యవసాయం చేసుకున్నాం కదా. ప్రజాపాలన పేరు చెప్పి ఈ రోజు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన. కనీసం రైతు వచ్చి తన నిరసనను కూడా తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈ రోజు పొద్దున 4 గంటల నుంచి రైతులు వచ్చి టోకెన్ల కోసం అని చెప్పి లైన్లో నిలబడి పాస్బుక్లు పెట్టి వాళ్ళు ఒక్కొక్కరు చలికి వర్షాలు పడంగా ఈడొచ్చి కావలి కూకుంటే
టైంకు మేము టోకెన్లు ఇస్తలేము, మేము టోకెన్లు తీసుకుంటలేము, ఈ రోజు యూరియా లేదు అని అంటే ఈ విషయం నిన్ననే చెప్పాలి కదా. అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే కదా రైతులకు తెలిసేది. వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు రావాలి. పొద్దున 4 గంటలకు వచ్చినటువంటి వ్యక్తులు రైతులు ఇస్తలే యూరియా ఈ రోజు ఇవ్వడం లేదు, టోకెన్లు ఇవ్వడం లేదు అనగానే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి కూడా కనీసం 5 నిమిషాలు ప్రొటెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తలేనటువంటి పోలీస్ వ్యవస్థ మధ్యలో ఇప్పుడు రాజకీయం నడుస్తుంది, నీ పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు మీరు ఉన్నారా? అసలు మీరు ఇక్కడ భూమి మీద ఉన్నారా లేరా? కనీసము మీరు అంటే తొండలు ఇడుస్తాం, నీ పేగుల మేడలు వేసుకోమా, ఇప్పుడు పేగుల మీద వేసుకున్నా పేగులు కడుక్కొని తినుకుంటా కూకున్నావా, లేకపోతే తొండలు పట్టుకునే తందుకు పోయినవా? రైతుల కోసం పడతలేదా? ఇంకెన్ని రోజులు ఈ రైతులు రోడ్ల మీద ఉండాలి? ఆరుగాలం కష్టపడి పండించినట్టు పంట ఎప్పుడు చేతికి రావాలి? వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే కదా నువ్వు యూరియా ఇవ్వాల్సింది. ఈ అవకాశం పోయినాక, ఈ వానలు పోయినాక నువ్వు యూరియా ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఇంట్లో ఏం చేసుకుంటారు? సమయానికి నువ్వు యూరియా అందియకపోతే నష్టపోయేది మన రైతాంగమే కదా. నీకు నిజంగా తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉందా లేదా? తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేయదలుచుకున్నావు? అసలు మొత్తం మన ఆర్థిక వ్యవస్థను ఇటు కుప్పగొల్చినావు, హైడ్రా పేరు చెప్పినావు, అది చెప్పినావు, మొత్తం ఆర్థిక వ్యవస్థను అట్లా నాశనం చేసినావు, రైతాంగాన్ని ఇట్లా నాశనం చేస్తున్నావు. నువ్వు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నావా, లేకపోతే ఇంకెవరికన్నా పనిచేస్తున్నావా? నీకు అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు. ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు రావు, నా చేతలు రావు. ఎందుక ఇటువంటి పాలన? ఏం చేసుకుంటావు నువ్వు? మందిని గోసపెట్టుకొని నువ్వు కుర్చీ మీద కూకున్నా గానీ అది మంచిది కాదు. రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి మీరు ఇప్పటికి 92 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ దగ్గరికి పోయినామని అన్నారు. మరి ఇన్ని రోజులు పోయి కనీసం ఒక్కరోజు కూడా రైతుల గురించి మాట్లాడలేదా? మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? మీరంతా ఏం ప్రజల కోసం, ప్రజలు మీకు ఓట్లేసింది వాళ్ళ బాగోగులు చూసుకునే తందుకే తప్ప మీరు పోయి ఏసీ రూమ్లలో అంటే రైతులు వచ్చి రోడ్డు మీద కూకోవన్నా ఇంకెన్ని రోజులు వీళ్ళ కష్టం చూస్తేనే మీకు చెల్లిస్తలేదా? ఇన్ని రోజుల కనీసం మీ మంత్రి స్పందించాడు, నా కేంద్ర మంత్రులు స్పందించారు. అంటే కేసీఆర్ ను తిట్టేందుకు, కేసీఆర్ ను ఫ్యామిలీని మాట్లాడేందుకు తప్ప మీకు ప్రజల పాలన అవసరం లేదా? ప్రజల యొక్క బాగోగులు మీకు అవసరం లేదా? మీరు చిల్లర శాస్త్రాలు మానేసి రైతుల కష్ట సుఖాలను పాల్పంచుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఈ రైతుల యొక్క గోసను మీరు నెరవేర్చకపోతే ఇదే రైతాంగం రేపు మీకు రాజకీయ సమాధి చేస్తుందని మరొకసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పొద్దున 4 గంటలకు వచ్చినాం. నేను ఇచ్చిన ఆలోచన కొద్ది లైన్లో పెట్టి సీరియల్ పెట్టాను. 4 గంటలకు ఆడ పెడితే ఏమైంది, ఫోన్ చేసి ఏవో సార్ ఫోన్ చేసి సార్ ఇస్తారా సార్ యూరియా నేను ఇచ్చిరు నీ అని చెప్పి ఇచ్చిరంటే యూరియా వస్తలేదు, మీరు ఎవరు పెట్టిన టోకెన్ లైన్లో సీరియల్ తీసుకుని మీరు వెళ్ళిపోరని చెప్పి ఆ నుంచి ఇడికి వచ్చినాం. ఇడికి వచ్చి మాట్లా సార్ ఏమంటారు, సోమవారం దాకా రాదు, మీరు ఎందుకు ఇవ్వడం అనవసరం టైం ఇచ్చి పోలీసులు చెప్తారు. మీరు వచ్చేందుకు ఈ ఇచ్చుడు ఎందుకు? ఒక బండి వచ్చి ఇన్నెందుకు ఇచ్చింది? నేను 2 బండ్లు ఇచ్చింది. ఈ రోజు 2 బండ్లు అయిపోయి ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు అంటే 1000 మంది. అది వచ్చి ఒక బండి 100 మందికి ఇస్తే 1000 మంది ఎవరికి ఇస్తారు? నాకు 4 కిలోమీటర్ దూరం గచ్చివేలు ఆడికి వచ్చేవరకు మేము దగ్గర నుంచి ఇస్తాను. మేము ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి 4 ఎకరాలు నాకు రోజు 2 సంచులకు తిరగాలి, ఆడికి తిరగాలి. ఉతాలు ఆ 400 బస్తాలకు 200 ఇస్తుంటే బయట వస్తున్నాయి. అది ఎవరికి ఇస్తుండే అర్థమైతే లింక్ అంట, ఆడికి పోయి లింక్ తీసుకుంటేనే ఇస్తున్నాం. మేము కౌలు పట్టుకోవడానికి కానీ మన కౌలను బతలాడాలి, ఇంకో పట్ల బతలాడాలి, కాగితాలు వేస్తాం, పేపర్లు వేయాలి. వాడు ఇయ్యడానికి తీసుకోండి. మా బాధలకి ఇట్లనే పొద్దున వచ్చి కూర్చుంటే లేపారు వీళ్ళు వచ్చి అనవసరం కదా రైతులు బతికి పింపుడే ఉంది ఆడికి. 4 ఎకరాలకు 2 వండి ఇస్తే 10 రోజులు తిరగాలి. 10 రోజులు తిరిగితేనే మసాలా వస్తాయి. 10 రోజులు కైకిలో ఉంటాడా? కైకిలో ఉన్నాడు. అది నష్టం, ఇది నష్టం. నిన్న మనం వాడలేదు, ఇప్పుడు వాన వచ్చింది. వాన ఎవరు మసాలా లేదా?